హలో అండి. మదర్స్ డే సందర్భంగా నేను ఒక రియల్ కథ చెప్పాలని అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఉంది. తను ప్రతిరోజు పొద్దున్న 5 గంటలకి తన ఇంటి దగ్గర నుండి 10 నిమిషాల దూరంలో ఉండే ట్యూషన్‌కి వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా పొద్దున లేసి ట్యూషన్‌కని బయలుదేరింది. తనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకో భయంగా అనిపించి అమ్మా అని అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడెక్కడో అరిచిన అమ్మాయి ఇక్కడ ఇంట్లో ఉండే అమ్మ నిద్రలో ఉలిక్కిపడి లేచి, నా బిడ్డ ఎందుకో అరుస్తుంది, పడిపోయిందని నాకు అనిపిస్తుంది అని నాన్నతో చెప్పింది. నాన్న ఇంకా అన్న, అరే అంతా నీ భ్రమ, పడుకో అని చెప్పారు. ఒక 5 నిమిషాల తర్వాత ఇంటి బెల్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే ఆ ట్యూషన్ టీచర్. మీ అమ్మాయి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అనేసి చెప్పారు. అందరూ షాక్. అమ్మ ఇంకా నాన్న అన్న ముగ్గురు షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడెక్కడో పడిపోయిన అమ్మాయి ఆల్రెడీ అన్న నాన్న మేల్కో ఉన్నారు, అయినా వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఈ మంచి నిద్రలో ఉండే అమ్మకి ఆ పిలుపు వినిపించిందో ఏమో, ఆశ్చర్యమే కదా. ఇలాగే ఉంటుందేమో ప్రతి తల్లి ప్రేమ. ఆ బిడ్డ పడే ఏదైనా కానీ ముందు తల్లికే తెలుస్తుంది అని అంటారు. బహుశా దీనికి నిదర్శనం అదే అనుకుంటా. ఇంతకీ ఆ కథలో ఉండే అమ్మాయి ఎవరో కాదు, నేనే. ఇది నిజంగా నాకే జరిగింది. ప్రతి తల్లికి మనస్ఫూర్తిగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్.